నంద్యాల జిల్లా ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగి మరో వ్యక్తి మరణించాడు. రామచంద్రుడు నాయక్ అనే వ్యక్తికి వాంతులు విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామచంద్రుడు నాయక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కలుషిత నీరు త్రాగి ఇప్పటికీ 3 మరణించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితం కాలేదని అధికారులు అనడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లతోటి గొల్లపేట వీధిలో నీరు కలుషితమై 3 మరణించడం జరిగింది. మరో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. వీటి మరణానికి వీరు అనారోగ్యానికి కారణమని చెప్పేసి నీరు కలుషితమైందని చెప్పేసి మొదటగా అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని శాంపిల్స్ పంపించాము. ఆ నీటి కలుషితమేం కాలేదు, నీరు సరిగ్గానే ఉంది. వీరి ఇతరత్ర అనారోగ్య కారణాల వల్ల వీరు మరణించారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇతరిత అనారోగ్యాల వల్ల ఒకటేసారి ఏరియాలో 3 ఎలా సరిపోతారు, తర్వాత ఇంకా కొంతమంది ఎలా అనారోగ్యానికి గురవుతారని చెప్పేసి కానీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి దీనిపైన జిల్లా వ్యాప్తంగానే సమగ్ర విచారణ జరిపించి మరణించినటువంటి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కానీ ఈ సందర్భంగా దాదాపుగా 3 రోజుల నుంచి మోషన్స్ అవుతూ ఉన్నాయి. మోషన్స్ అయితే క్రమంలో ఇక్కడ సీరియస్గా ఉంటే వంశీ డాక్టర్ దగ్గర ఆత్మకూరు పట్టణంలోని వంశీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను పరీక్షించేసి సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీగా కర్నూలు తీసుకెళ్ళండి, వాంతులు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి చెప్తే మా దగ్గర స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడగానే వాళ్ళు వైద్య చికిత్సలు నిర్వహించి చాలా సీరియస్గా ఉంది, మీరు ఎమర్జెన్సీ కర్నూలు తీసుకెళ్తామంటే ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి నుంచి అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని మేము ప్రైవేట్ క్లినిక్ ఆఫీసర్కి అక్కడికి వెళ్ళాము. ఫుల్ మోషన్స్ అయినాయి, 24 hours మోషన్స్ అయినాయి. దీనికోసం కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోయాము. కానీ అప్పటికే న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఇట్లా 2 చనిపోయారు డయేరియాతో, ఒక 6 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. శాంపిల్ బాటిల్స్ తీసుకొని పోయినారు, దానివల్ల కాదని చెప్పింది. ఇప్పుడు జనరల్గా జరగాలంటే ఒకటి ఫుడ్ వల్ల అయిండాలా, లేకపోతే వాటర్ వల్ల అయిండాలా. ఆ శాంపిల్స్ వల్ల కానప్పుడు మరి ఏంటి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి? ఇప్పుడు మేము హాస్పిటల్కి పిలుచుకొని పోతే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ మోషన్స్ అవ్వడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో వాటర్ శాంపిల్స్ తీసుకొని పోయినాము, ఇక్కడ దానివల్ల కాదు అంటారు. మరి రీజన్ ఏంటి? ఇప్పుడు అందరూ ఒకటే వాటర్ అయినా తాగినారు, లేకపోతే ఒకటే ఫుడ్ అయినా తాగినాల. ఇప్పుడు ఒకటే ఫుడ్ తినడానికి ఏదైనా అకేషన్ జరగాల, లేదు ఒకటే వాటర్ అయి ఉండాలి. మరి ఇప్పుడు వాటర్ కానప్పుడు మరి ఏంటి రీజన్? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి వాంతులు విరేచనాలు? ఒక 3 days నుంచి సార్, 3 days నుంచి ఫుల్ వాంతులు విరేచనాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగి మరో వ్యక్తి మరణించాడు. రామచంద్రుడు నాయక్ అనే వ్యక్తికి వాంతులు విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామచంద్రుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కలుషిత నీరు తాగి ఇప్పటికీ 3 మరణించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితం కాలేదని అధికారులు అనడంపై గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. శివరాజ్ కుమార్ మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. శివరాజ్ కుమార్, ప్రస్తుతమైన ఆ కలుషిత నీటిని తీసేశారా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? శ్రీదేవి, నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఏదైతే కలుషిత నీరు తాగి ఇప్పటికే 2 మృతి చెందడం జరిగింది. అయితే ఈ రోజు రామచంద్రుడు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం ఏదైతే ఆత్మకూరులోని 5వ వార్డులో ఏదైతే ఈ కలుషిత నీరు తాగడంతో ఏదైతే ఏరియాలో ఉన్న ప్రజలకు వాంతులు విరోచనాలు కావడం జరిగింది. అయితే సాయంత్రం లోపల ఆ రోజు 2 మృతి చెందడం జరిగింది. అయితే ఈ రోజు రామచంద్రుడు అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే మరోవైపు అధికారులు చెప్తున్న తీరు పైన ఇటు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఆ కలుషిత నీరు తాగడం వల్ల తమకు ఏదైతే వాంతులు కావచ్చు, విరోచనాలు అయ్యాయని చెప్పి ఇటు కాలనీవాసులు చెప్తుంటే అలాంటిది ఏమీ లేదని చెప్పి అధికారులు చెప్పడం ఎంతవరకు సంబంధించామని ఏదైతే అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ కాలనీలో ఏదైతే కలుషిత నీరు తాగడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పి ఇటు కాలనీవాసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అతిసార ప్రబలిందని చెప్పి చెప్పడంతో అటు కాలనీలో మొత్తం అధికారులు ఏదైతే ఉటావుటిన సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ల్యాబ్ కు ఏదైతే ఈ నీటికి సంబంధించిన కలుషితం జరిగిందా లేదా దానిపైన ల్యాబ్ కు పంపించారు. అక్కడ ల్యాబ్ లో మాత్రం
నెగిటివ్ గా రావడంతో అధికారులు నీరు కలుషితం కాలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కాలనీ వాసులు ఏదైతే ఇచ్చిన నివేదిక పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితం కాకుండా మరి ఏం జరిగిందనే దానిపైన అధికారులు ఏం చెప్తారని ఇప్పుడు ఏదైతే కాలనీ వాసులు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 మృతి చెందారని చెప్పి మరికొంతమంది హాస్పిటల్లో ఏదైతే చికిత్స పొందుతున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి ఆ కాలనీ వాసులు ఏదైతే చెప్తున్నారు. 4 రోజుల క్రితం ఏదైతే కాలనీలో జరిగిన ఘటన పైన ఇటు జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ కావడం జరిగింది. ఆ స్థానిక అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడంతో ఏదైతే కాలనీలో సహాయక చర్యలు చేపట్టారో అయితే ఈ రోజు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందడం మరోసారి కాలనీలో కొంత కలకలం రేపింది. ముఖ్యంగా ఆ త్రాగునీరు కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. శివరాజ్, మరి ఇప్పటికైనా కలుషిత నీటిని అక్కడి నుంచి ఏమన్నా తీసేశారు? ఎందుకంటే ఇప్పటికీ 3 మృతి చెందారంటున్నారు. మరి మిగతా వాళ్ళు తాగితే వాళ్ళ పరిస్థితి కూడా ఏమవుతుందో తెలియదు కదా. మరి గ్రామస్తులు అయితే అంటున్నారు, మరి ఎక్కడి నుంచి వచ్చింది కలుషిత నీరు అని మాట్లాడుతున్నారు. తదుపరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ముఖ్యంగా ఆ రోజు ఏదైతే 5వ వార్డులో జరిగిన ఇన్సిడెంట్ తో స్థానిక అధికారులు మేల్కోవడం జరిగింది. ఏరియాలో ఏదైతే మొత్తం క్లీనింగ్ చేపట్టి ఏదైతే ఉన్న నీటిని మొత్తం తోడేసి ఏదైతే మరోసారి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఏదైతే ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సప్లై చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే కాలనీ వాసులు ఒకటే కోరుతున్నారు, ఇప్పుడు జరిగిన సంఘటన అసలు ఎందుకు జరిగిందనే దానిపైన ఇప్పుడు కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తారు. ఒకవేళ తాము ఏదైనా ఫంక్షన్ లో పాల్గొని కలుషిత ఆహారం తీసుకుంటే ఇలా జరగాలి, లేకుంటే కలుషిత నీరు తీసుకుంటే ఇలా జరగాలి. అధికారులు చెప్తున్న తీరు ప్రకారం ఏమి జరగలేదంటే తమకు ఈ విధంగా ఎందుకు జరిగింది, 3 ఎందుకు మృతి చెందారని దానిపైన కూడా ఆ కాలనీ వాసులు అధికారులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధికారుల తీరు పట్ల ఆ కాలనీ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఏదైతే సహాయకారులు దాన్ని ముమ్మరం చేశారు. ఆ కాలనీలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఏదైతే నీటి కుంటలు కావచ్చు, ఈ డ్రైనేజ్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఏదైతే నీరు ద్వారా వెళ్తున్న అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.